కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తూ ఉన్నాయో అన్ని మెట్రోలు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తాం వచ్చినటువంటి ఆదాయంలో అన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య వస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి ముందుగా ఆపరేషన్ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి. వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి. మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెండు ప్రభుత్వాలు, ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని మరి అధికారుల మధ్యలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర చర్చల ద్వారా కానీ దీనికి ఒక అంగీకారం ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఇది ఎవరి మీదనో రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే మెట్రో విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలైన్మెంట్ మార్చాలని ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన దుందుడుకు విధానంతో మరి ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయం. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఇట్లా అనలేదా, నేను అన్నానా? ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటే అసలు తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వమే లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇక్కడ ప్రజలే లేరు. నేను వచ్చిన ఈ 2.5 సంవత్సరాలుగానే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఓట్లేశారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. అది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు విమర్శించడం కోసం, మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకుండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం.
ఒక్కొక్క ప్రాజెక్టు